ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, దేవుడు పెట్టిన ఆ ఫ్లవర్ ఏంటి అనేది ఎవ్వరు చెప్పలేదండి ఇంతవరకు అండి. కామెంట్ బాక్స్లో మార్నింగ్ ఇచ్చాను, మార్నింగ్ నుంచి ఇంతవరకైనా ఎవరు చెప్పలేదు. నాకు అనిపిస్తుంది 1000 ఒత్తుల ఫ్లవర్ ఏమో అనిపిస్తుంది. అట్లా అన్ని ఒత్తుల్లాగా కనిపిస్తున్నాయి, సేమ్ ఒత్తుల్లాగే ఉంది సేమ్. చూడండి, 1000 ఒత్తుల కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. లెక్క పెట్టలేము, అన్ని కాడలు ఉన్నాయన్నమాట. ఆ కాడలు నిజంగా 1000 ఒత్తులు ఏమో ఆయనకు ఇష్టమేమో అని చెప్పేసి నేను ఇక్కడ శివునికి పెట్టి పొద్దున్న మార్నింగ్ పూజ చేసిన అలాగే ఉంది. ఆ ఫ్లవరు చాలా బాగుంది. చూడండి ఒకసారి, అది ఏం ఫ్లవర్ ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ తిరగలుంది, మామూలుగా రోల్ ఉంది, గుండు బండ, మరి వచ్చేసి కవ్వం ఉంది, అన్నీ ఉన్నాయండి. పూర్వకాలంలో ఏమేమి చేస్తే మనము ఉంటాయి అలాంటివన్నీ ఉండాలి. మన తర్వాత మన తరాలు మన పిల్లలు తెలుసుకుంటారు అనేసి అవన్నీ పెట్టాము అక్కడ దేవుని దగ్గర. అలాగే అట్లనే ఉండనివ్వాలి అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఉండనిస్తారు, అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఒకసారి ఆ ఫ్లవర్ని చూడండి ఒకసారి. 1000 ఒత్తుల కంటే ఎక్కువగా ఉన్నట్టు కనిపించట్లేదా కాడలు? చూడండి ఎంత అందంగా, ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే నేను పెట్టిన ఈ వీడియోని కానీ సపోర్ట్ చేయండి. నన్ను ఎలా సపోర్ట్ చేస్తారో ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విజువల్స్ రెడీ అండి. చూడండి ఒకసారి, దేవుని దేవాలయంగా ఇంతగా బాగా పూజ చేశానండి. చూడండి ఒకసారి ఎలా ఉంది ఫ్లవర్, ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. ఫస్ట్ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది. చూడండి, అస్సలు రేకులు ఒక్కటి 4 రేకులు అట్లా ఉన్నాయన్నమాట పైన. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంత బాగుంది చూడండి ఫ్లవర్, చాలా బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చూడాలని, అన్నీ ఉండాలి, అందరికీ తెలుసుకోవాలి అనేసి అలాగే పెట్టామన్నమాట. రోల్ అంటే పిల్లలకి మధ్యకాలం తెలియడం లేదు. రోల్ అంటే ఏంటి, కవ్వం అంటే ఏంటి, గుండు అంటే బండ అంటే ఏంటి, అట్లాంటివి ఏం తెలియడం లేదు. అందుకని అవన్నీ అలాగే పెట్టేసాము దేవుని దగ్గర. ఓం నమ శివాయ. సోమవారం కదండి ఈరోజు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకేనా అండి? ఓకే, బాయ్ అండి. ఫ్లవర్ దగ్గరికే పోతుంది నా చెయ్యి, ఫ్లవర్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. ఇక్కడ గోమాత, ఎక్కువ పూజించాల్సింది గోమాతనే. గోమాతలో అన్ని దేవుళ్ళు, సకల దేవతలు గోమాతలోనే ఉంటారు. అందుకని విగ్రహం తెచ్చుకున్నాను తిరుపతికి వెళ్ళినప్పుడు. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో కూడా ఎంతమంది ఇంట్లో ఉందో కామెంట్ చేయండి. ఇలాగే గోవుని పూజించండి, గోవుని రక్షించండి. ఓకేనండి?